కాంగ్రెస్ కష్టకాలంలో అండగా ఉన్న తనను కష్టపెట్టొద్దన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. పార్టీలు తిరిగి వచ్చిన వాళ్లు నేడు పదవుల కోసం మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను కాంగ్రెస్లోకి వచ్చానన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీ కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండు, ఇందేవాళ్ళ మీటింగ్ ఎవరు పెట్టిండు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ కలగైండు. ఇవాళ ఇందేవాళ్ళ మీటింగ్ మంచిగా రాజాలు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాత్రం బయలుచ్చిండు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరు ఎవరికి చెప్పినా నాకు బాగోలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగినప్పుడు భరించే ప్రసక్తే లేదు. మంది అంటున్నారు కానీ ఇప్పుడు వేరే పార్టీలో పోయి వచ్చింది. వేరే పార్టీలో పోయి వచ్చినాక కూడా నాకు ఎందుకు వచ్చి పిలిచినామా? నిజంగా చెప్పు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి పిలిచిండు. ఎందుకు? ఏ పార్టీ అయితే ఏంది, గెలుస్తేనే ప్రభుత్వం వచ్చింది. మేమందరం గెలవకుండా వస్తున్నాయి ఆ ప్రభుత్వంలో. ఎమ్మెల్యే నిలబడాలని లేకుండేమా. నిజంగా చెప్తున్నా, పార్లమెంట్గా నిలబడదామని నేను ఆలోచనతో నాకు జబర్దస్తి నాకు నిలబడదు పెట్టింది. లేకుంటే నేను మా నాన్నగారు లెక్క మంచి హాయిగా యూనియన్ మినిస్టర్ అవుదాము అని చెప్పి నాకు ఆలోచన ఉండే. నాకు మాట కూడా ఇచ్చినప్పుడు యూనియన్ మినిస్టర్ చేస్తాను.